అయితే ఇప్పుడు మృతుల కుటుంబాలకు వెంటనే మృతుల కుటుంబాలకు వెంటనే నిన్న జరిగిన ఘటన ఎంత బాధాకరం అంటే, ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు పరిపాలన చేయడం రాదు అని చెప్పడానికి ఇదే ఉదాహరణ. భక్తుల ప్రాణాలకు విలువ లేకుండా ఎంత ఘోరంగా పరిపాలన చేస్తా ఉండడానికి ఎన్నో తార్కాణాలు. వైకుంఠ తిరుమలలో వైకుంఠ ఏకాదశికి టికెట్లు ఇచ్చి క్యూ లైన్లో 6 మంది అశ్వులు వాసడం జరిగింది. అదే పెద్ద ఘోర విపత్తు. అటువంటి దాని గురించి వెంబడే పాఠాలు నేర్చుకొని జాగ్రత్త పడాల్సిందిగా పోయి మళ్ళీ సింహాచలం లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో గోడ కూలి నాణ్యత లేకుండా గోడను నిర్మించి ఆ గోడ 2 రోజులు కూడా క్యూరింగ్ చేయకుండా ఆ గోడ కూలి 7 మంది దుర్మరణం చెందడం జరిగింది. నిన్న ఏకాదశి రోజు పలాసలో 9 మంది, శ్రీకాకుళం పలాసలో 9 మంది ప్రాణాలు పోవడం అనేది ఎంత బాధాకరమైన విషయం. మళ్ళీ కన్సర్న్ మంత్రి, దేవాదాయ శాఖ మంత్రి గారు చెప్తారు ఇది ప్రైవేటు దేవాలయము, అందుకని ఇది మాకు ఇన్ఫర్మేషన్ లేదు అని. అసలు మీరు మంత్రి అయినా క్లియర్ గా ఏం చెప్తారంటే 2000 మందికి సరిపడా దేవాలయంలో 25,000 మంది వచ్చారు, మాకు ఇన్ఫర్మేషన్ లేదు, ఆ తొక్కిసాడల్లో చనిపోవడం అనేది జరుగుతూ ఉంది అని చెప్తారు. పోలీస్ వ్యవస్థ ఉందా? 25,000 మంది ఒక్కసారిగా రావడానికి ఎంత సమయం పడుతుందో మీకు అంచనా ఉందా? 2,000 మంది ఉండే చోట 25,000 మంది వస్తారని మీరు దేవాదాయ శాఖ మంత్రి మీరే చెబుతా ఉన్నారే, మీకు ఆ మాత్రం బాధ్యత లేదా? ఆ మాత్రం ఆలోచన లేదా? హోంమంత్రి గారు మీరేం చేస్తా ఉన్నారు? పోలీసులను పెట్టకుండా తప్పించుకోవడం కోసము అది ప్రైవేట్ దేవాలయం అని చెప్తారు, వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదని చెప్తారు. ఆ దేవాలయ ధర్మకర్త పాండా గారు క్లియర్ గా మనమంతా చూసాం, స్టేట్మెంట్ ఇచ్చారు, నేను ఒక రోజు ముందే తెలిపినాను. మళ్ళీ ఏకాదశి రోజు శనివారం రోజు పొద్దున 10 గంటలకు విపరీతమైన రష్ వస్తూ ఉంది, పోలీసులు పంపించానని చెప్పేసి క్లియర్ గా చెప్పడం జరిగింది. అయినా మీరు నిర్లక్ష్యం వహించి ప్రజల ప్రాణాలను చెలగాటమాడి 9 మంది ప్రాణాలు పోవడం జరిగింది, 20 మంది హాస్పిటల్ పాల్గొనడం జరిగింది. మీరు ప్రజలను పరిపాలిస్తున్నారా, ప్రజలను భక్షిస్తా ఉన్నారా అని మీ ద్వారా సూటిగా నేను అడుగుతా ఉన్నాను.